నమస్కారం. నిన్న విజయవాడలో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక డ్రామా తెరవైపు వచ్చింది. అది విజయవాడ కోడికత్తి డ్రామా 5 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో చూసినాము. మళ్ళీ ఇప్పుడు కోడికత్తి డ్రామా వర్షన్ 2 అని గులకరాయి డ్రామా అని మొదలు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు ఎవరికైనా చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు అసలు డ్రామా సూత్రధారులు ఎవరు, ఎవరెవరు ఎంత బాగా నటించారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా కరెంటు లేదని చెప్పినారు. మరి కరెంటు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే మరి పరిపాలన ఎట్లా ఉందా అనేది మనం అందరం ప్రశ్నించుకోవాలి. కరెక్ట్ అదే సమయానికి కరెంటు పోవడము, మాకున్న డౌట్లు మాకున్నాయి. ఇన్ని రోజులు జరిగాయి, పర్యటన జరుగుతూనే వచ్చింది. మరి నిన్న ఒక్కటే ఎందుకు భారతమ్మ గారు వచ్చి టాటా బాయ్ బాయ్ అని చెప్పారు? అసలు అది జరగంగానే, అంత జరగక ముందే పాపము అంబటి గారు, తర్వాత కొంతమంది పేర్ని నాని గారు ఆల్రెడీ సాక్షి ఛానల్స్ లో వెయిట్ చేసుకుంటూ ఉన్నారంట. మేము వెంటనే ప్రెస్ మీట్ పోవాలని. పాపం టెలికాస్ట్ పడక ముందే వాళ్ళది టెలికాస్ట్ అయిపోయింది, మేము ఖండిస్తున్నాము అని. తర్వాత పడింది. 5 సంవత్సరాల క్రితం అయితే ముఖ్యమంత్రి గారు పాపం పర్యటన చేశాడు, అందరి నెత్తుల పైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, ముద్దులు పెట్టుకున్నాడు, అన్ని చేసినాడు. ఆ సమయంలో పాపం ఆయన ప్రజల వెంట ఉండినాడు కాబట్టి జరిగిందేమో అని అందరూ నమ్మినారు. గాని ఇప్పుడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో పాపం దిగకుండా ఉన్నాడు. బుల్లెట్ ప్రూఫ్ బండి నుంచి దిగట్లేదు. నిన్న బుల్లెట్ ప్రూఫ్ బండి దిగి ఆయన టాటా చెప్తుంటే కరెంటు పోవడము, ఆ తర్వాత దాడి చేయడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేపించినారు అనేది ఇంకా ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? నేను డాక్టర్ని. చిన్న కట్ అయితే ఆక్సిజన్ పెట్టిరి, ఐసీయూకి తీసుకుపోయిరి. ఏం జరుగుతుంది? అవే ఫోటోలు బయటికి వస్తాయి. ఏం జరుగుతుంది? వాస్తవాలు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ ప్రజల్ని, యువతని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, రైతులను మోసం చేశారు. ఇక్కడ జనాలను ఈ డ్రామాలతో మోసం చేస్తున్నారు. ఆఖరికి తాగుబోతులను కూడా మోసం చేసిన ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం. ఈ డ్రామాలు నమ్మి మళ్ళీ మీకు ఓట్లేస్తారు అని అయితే అనుకోకండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడితే అన్ని డ్రామాలతో మళ్ళీ మీరు ఓడిపోతారు. నాకు తెలిసి ఆడ డాక్టర్లు కూడా అదే చెప్పినట్టున్నారు. జగన్ గారికి బాగా పెద్ద గాయమైంది, 5 సంవత్సరాలు రెస్ట్ ఉండాలా అని చెప్పినారంట అక్కడ డాక్టర్లు. కాబట్టి పాపం 5 సంవత్సరాలు రెస్ట్ లో ఉంటే మా జీవితాలు బాగుపడతాయి, ఈ డ్రామాలకు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడము చాలా ఇది శుభ సూచకము. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇదే అపార్ట్మెంట్ కి జగన్ గారు వచ్చారంట. వచ్చి నేనున్నాను, నేను మీ కష్టాలను తీరుస్తాను, మీ వెంట నేను నడుస్తాను అని హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన పలికింది లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని పలికింది లేదు. బీసీ సంక్షేమం, కాపు సంక్షేమం, బలిజ సంక్షేమం ఏ మాత్రం పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అందరి మద్దతుతో. ఇది ఏ కులానికో ఏ మతానికో సంబంధం కాకుండా అందరం ఏకమయ్యి ఈ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నాము. ఈడ గెలుస్తుంది కూడా సైకిల్ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ